అలక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. షర్టు మార్చినంత ఈజీ కాదు మనుషుల్ని మార్చడం. ఇవి జీవితాలు, రియాలిటీ షోలు కాదు, నాటకాలు కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా నువ్వు చిక్కులో పడతావు. వాసు ఏమైపోతాడో బాగా ఆలోచించుకోవాలక. తనకేం కాకూడదనే కదా బావా ఇదంతా చేస్తున్నది. నిజమే, పరిస్థితులు అనుకూలించినప్పుడు తాడు కూడా పామై కాటేస్తుందంటారు. నువ్విప్పుడు వాసు క్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నావు. కానీ ఈ నిర్ణయం నువ్వు ఈ జన్మలో మార్చుకోకూడదు. దానికి సిద్ధపడితే నీ నిర్ణయం కరెక్టే. నా సంగతి తెలుసు కదా రాజాబావా, ఒక్కసారి నిర్ణయం అంటూ తీసుకున్నాక ఇక నీ మారనని. నేను చెప్తుంది అదే అలక. నిర్ణయం తీసుకునే ముందే ఆలోచించాలి, నిర్ణయం జరిగాక ఆలోచించకూడదు. అయితే వాసుని రోజు కలవకూడదు, తర్వాత ఆలోచిస్తాను. బాలు బాలు ఇలా రా. తప్పు, అలా చేయకూడదు. పద, అల్లరి చేయకూడదు. బాలు బాలు ఊరుకో బాలు అని చెప్పానా? సిస్టర్, డాక్టర్ గారు ఎక్కడ ఉన్నారు? కూర్చోండి. బాలురా, అల్లరి చేయకూడదు, బుద్ధిగా ఉండాలి, సరేనా? కూర్చో, ఇక్కడే కూర్చో. అలాగే. నర్స్ సార్. పేషెంట్ గురించి మీరేం కంగారు పడకలేదు, నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఎస్ సార్, చెప్పండి సార్. బయట పేషెంట్ ఉంటాడు, లోపల పంపించు. ఓకే సార్. రైట్. ఏయ్ బాలు, చెప్పానా? బుద్ధిగా ఉండాలి, అల్లరి చేయకూడదు. డాక్టర్ గారు రమ్మంటున్నారు. అలాగే రా. బాలు పద పద. బాలు రా, రమ్మంటున్నా. రండమ్మా, రండి. రా బాలు. తీసుకురండమ్మా. బాలు, నమస్కారం అండి. నేను చెప్పింది వీళ్ళే. నమస్తే. కూర్చో. కూర్చో. బాలు, పెట్టే ఎక్కడా? చూడండి అమ్మా, నివాస్ మీ గురించి నాకంతా చెప్పారు. మాస్టర్ నివాస్కి ఫ్రెండ్ అయితే ఈ నివాస్ నేను ఇవాళ ఈ స్థితికి రావటానికి కారణమైన నా ప్రాణ స్నేహితుడు. తను చేసిన ఆర్థిక సహాయం వల్లే నేను ఇవాళ ఈ హాస్పిటల్ నడపగలుగుతున్నాను. ప్లీజ్ అనిరుద్ధ్ గారు, నేను మీకు చేసిన చాలా తక్కువ. మీ మంచితనం వల్లనే సిటీలో ఇంత పెద్ద హాస్పిటల్ రన్ చేయగలుగుతున్నారు.
నీలాంటి అస్తవ్యస్తం డాక్టర్ నాకు ఫ్రెండ్ అవ్వడం నా అదృష్టం. ఇతని పేరు బాలు, వయసు 20 సంవత్సరాలు, మనసు మాత్రం 3 సంవత్సరాలే. ఇతనికి బాగైతే చాలు. తప్పకుండా. ఇవాళ వైద్యానికి లొంగని రోగం అంటూ లేదు. బాలు సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను. చూడండి, ట్రీట్మెంట్ మొదలుపెట్టాక అట్లీస్ట్ 40 days పేషెంట్ మాతోనే ఉండాలి. ఐ మీన్ ఇక్కడే ఉండాలి. అతన్ని చూసుకోవడానికి స్పెషల్గా 2 నర్సులుంటారు. బాలు, ఎలా మంచిదైతే అలా చేయండి. వీళ్ళందరూ బాలు, నా ఫ్యాక్టరీకి సంబంధించిన గెస్ట్ హౌస్లో ఉంటారు. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బాలుని చూడాలన్నప్పుడల్లా కారులో పంపిస్తాను. వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. ట్రీట్మెంట్ ఈ రోజు నుంచి మొదలు పెట్టండి. సరేనండి. ఆలస్యం ఎందుకు? ఓకే. నర్స్, సిస్టర్ చెప్పండి. ఇతని పేరు బాలు. ఇతనికి స్పెషల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ఈ రోజు నుంచి ఇక్కడే ఉంటాడు. ఓకే, రైట్, తీసుకెళ్ళండి. మెల్లగా జాగ్రత్త. మీకేం భయం లేదమ్మా, అంతా డాక్టర్ గారే చూసుకుంటారు. డోంట్ వరీ అమ్మా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే, రైట్. బాలు గురించి ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమండి. అయ్యో, ఏంటమ్మా ఇది? ఇలా నమస్కారం చెప్పడం తప్ప ఇంకేం చెప్పాలో మాకు తెలియడం లేదు సార్. చూడండమ్మా, మా ఫ్రెండ్ కుటుంబానికి ఈ విధంగా సేవ చేసుకునే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నానమ్మా. దయచేసి నన్ను పరాయివాడిగా చూడొద్దమ్మా, మీలో ఒకటిగా చూడండి చాలు. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? అలా బాధపడకు. నీ భర్తని పూర్తిగా బాగు చేసే పూచి నాది. నేను చూసుకుంటానుగా, డోంట్ వరీ. ఓకే, వెళ్ళండి. నమస్తే.
పట్టండి. ఐ నో దిస్ ఇస్ లంచ్ టైం. నా హస్బెండ్ కి నేను కాక నువ్వు తినిపిస్తావా లంచ్? What nonsense are you talking? I'm the boss.